హలో ఫ్రెండ్స్, శతాబ్దాల నిరీక్షణకు తెరపడి కోట్లాది హిందువుల కల నెరవేరే రోజు అది. భరత భూమిపై నడయాడిన అయోధ్య రామయ్య గుడిలో కొలువు తీరే అపురూప గడియలవి. ఈ సమయం కోసమే దేశంలోని ప్రతి ఒక్క హిందువు ఆతృతగా ఎదురుచూస్తూ ఉన్నారు. శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని కన్నులారా చూసి తరించాలని, జన్మ ధన్యం చేసుకోవాలని భక్తులు ఆశపడుతున్నారు. ఇలా ఎదురు చూసే కోట్లాది మంది భక్తులకు చిరకాలం గుర్తుండిపోయే రోజే ఈ 2024 జనవరి 22. ఇంతకీ అయోధ్యలో బాలరాముడి విగ్రహాన్ని ప్రతిష్టాపన చేయడం కోసం జనవరి 22వ తేదీనే ఎందుకు ఎంపిక చేశారు? ముహూర్త సమయం ఏమిటి? అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవం జరుగుతున్న సందర్భంగా రామ్లల్లా అనే పేరును ఎందుకు ఎక్కువగా వాడుతున్నారు? ఈ కార్యక్రమంలో బాలరాముణ్ణి ఎందుకు ప్రతిష్ఠిస్తున్నారు? ఈ ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా జనవరి 15 నుండి 22 వరకు జరిగే కార్యక్రమాలు ఏమిటి? అంతేకాకుండా ఇప్పటికే అందరి ఇళ్లకు చేరిన అక్షంతలు ఎక్కడివి? ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను ఈ వీడియోలో ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. కాబట్టి ఫ్రెండ్స్, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఈ వీడియో. ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడడానికి ప్రయత్నించండి. అలాగే మీ యొక్క సపోర్ట్ని లైక్ రూపంలో తెలియజేయండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. 2024 సంవత్సరం జనవరి 22వ తేదీన మధ్యాహ్నం 12:30 రామమందిరాన్ని ప్రధాని మోదీ ప్రారంభిస్తున్నారు. అయితే ఆ బాలరాముడు జనవరి 22వ తేదీ ఎందుకు కొలువు తీరుతున్నాడు అంటే, మంచి కార్యక్రమాన్ని మంచి గడియల్లో జరిపిస్తే అంతా శుభమే జరుగుతుందని హిందువుల నమ్మకం. అందుకే ఏ కార్యక్రమం చేసినా ముందు తిథులు, నక్షత్రాలు, మంచి రోజులు చూసుకొని మొదలు పెడతారు. అయితే జనవరి 22న పుష్యమాసం ఉండబోతోంది. దీనినే శూన్యమాసం అని కూడా అంటారు. అయితే ఈ శూన్యమాసంలో ఎవరు కూడా ఎలాంటి శుభకార్యాలు చేయరు అని అందరూ అనుకుంటారు. మరి రామయ్యను కొలువు తీర్చేందుకు అలాంటి పుష్యమాసాన్ని ఎందుకు ఎంపిక చేశారు అంటే, పురాణాల ప్రకారం శ్రీరాముడు అభిజిత్ ముహూర్తంలో జన్మించాడు. అభిజిత్ ముహూర్తం జనవరి 22వ తేదీన ఉదయం 11:51 నుండి మధ్యాహ్నం 12:33 వరకు ఉంది. ఈ కారణంగానే జనవరి 22వ తేదీన ప్రాణప్రతిష్ఠ చేయడానికి నిర్ణయించారు. అలానే ఈ అభిజిత్ లగ్నంలోనే శివుడు త్రిపురాసురుడు అనే రాక్షసుని చంపాడని చరిత్ర చెబుతుంది. అలా ఈ ముహూర్తం శత్రువుల పతనానికి మంచిదని, ఈ సమయం ఎప్పుడూ కూడా విజయాన్ని సూచిస్తుందని నమ్ముతారు. ఇక ఇంకొక బలమైన కారణం మృగశిర నక్షత్రం. జనవరి 22న సోమవారం మృగశిర నక్షత్రం తెల్లవారుజామున 3:52 ప్రారంభమై జనవరి 23 మంగళవారం ఉదయం 4:58 వరకు ఉంటుంది. ఇది కూడా చాలా శుభప్రదమైన సమయంగా భావిస్తారు. ఎందుకంటే హిందూ పంచాంగం ప్రకారం మృగశిర నక్షత్రం చాలా పవిత్రమైనదిగా పండితులు చెబుతూ ఉంటారు. జనవరి 22న రామయ్య ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం 84 సెకండ్లలో పూర్తి చేస్తారు. అంటే మధ్యాహ్నం 12:29 నుండి 12:30 మధ్య ప్రాణప్రతిష్ఠ జరుగుతుంది. ఈ 84 సెకండ్లు అనేవి చాలా ప్రత్యేకమైనవి. ఈ ముహూర్తంలో ప్రాణప్రతిష్ఠ చేయడం వల్ల భారతదేశం పేరు మారుమ్రోగిపోతుంది అని అందరి నమ్మకం. ఇక అసలు ప్రాణప్రతిష్ఠ ఎందుకు అనే విషయానికి వస్తే, మన సనాతన ధర్మంలో ఏ విగ్రహమైనా చాలా ముఖ్యమైనదని భావిస్తారు. అందుకే విగ్రహ ప్రాణప్రతిష్ఠ సమయంలో ప్రాణప్రతిష్ఠ చేస్తారు. ప్రాణప్రతిష్ఠ లేకుండా ఏ విగ్రహము కూడా పూజకు అర్హత కలిగినదిగా భావించరు. అందుకే ప్రాణప్రతిష్ఠ ద్వారా విగ్రహంలోకి ప్రాణశక్తిని ప్రసరింపజేయడం వల్ల విగ్రహం దేవతగా మారుతుందని నమ్ముతారు. అందుకే ప్రాణప్రతిష్ఠ చేస్తారు. ఇక అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ కోసం మొత్తం 3 శిల్పాలను తయారు చేశారు. అందులో ఒకదానిని గర్భగుడిలో ప్రతిష్ఠింపజేయడానికి ఎంపిక చేశారు. ఇక గర్భగుడిలో ప్రతిష్ఠింపజేసే బాలరాముడి విగ్రహం పొడవు 51 అంగుళాల, బరువు 1.5 టన్నులు. అలానే ముదురు రంగు రాతిలో మేఘశ్యాముడిగా చేసిన విగ్రహంలో విష్ణుమూర్తి దివ్యత్వం, రాజకుమారుడి తేజస్సు, 5 ఏళ్ల బాలుడి అమాయకత్వం కూడా కనిపిస్తుందట.
అయితే ఈ విగ్రహాన్ని నీటితో పాలతో అభిషేకం చేయిస్తే ఎటువంటి ప్రతికూల ప్రభావం ఉండదంట. అంటే ఆ నీళ్లు పాలు ఎవరైనా ప్రసాదంగా తీసుకున్నా కూడా వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఆ బాలరాముని విగ్రహాన్ని తయారు చేశారు. అయితే గర్భగుడిలో ప్రతిష్ఠించిన విగ్రహం ఎప్పటికీ అక్కడే స్థిరంగా ఉంటుంది. మిగతా 2 శిల్పాలను ఆలయంలో వేరే చోట ఉంచుతారు. ఇక 1949లో బాబ్రీ మసీదులో కనిపించిన, ప్రస్తుతం అయోధ్యలో తాత్కాలిక ఆలయం దగ్గర పూజలందుకున్న బాలరాతి విగ్రహాన్ని ఉత్సవ విగ్రహంగా కొలుస్తారు. ఇక జనవరి 15 నుండి జనవరి 22 వరకు అయోధ్యలో జరిగే ఉత్సవాల విషయానికి వస్తే, జనవరి 15వ తేదీన మకర సంక్రాంతితో అశుభకాలం ముగుస్తుంది. కాబట్టి ఆ రోజు రాముని విగ్రహాన్ని యాగశాల మండపంలోకి తీసుకెళ్లబోతున్నారు. అలానే 16న ప్రతిష్టాపన కార్యక్రమాలు జరుగుతాయి. జనవరి 17న శ్రీరాముడి విగ్రహం నగర ఊరేగింపు కార్యక్రమం ఉంటుంది. ఆ తరువాత 18న వాస్తు పూజ, వరుణ పూజ, ఇతర పూజలు నిర్వహిస్తారు. ఇక 19న యజ్ఞ అగ్నిగుండ స్థాపన జరుగుతుంది. అయితే ఒక ప్రత్యేకమైన ఆచారం ప్రకారం ఒక కర్రను మరొక కర్రతో కలిపి ఒక ప్రత్యేకమైన అగ్నిని రాజేస్తారు. ఇలా వచ్చిన అగ్నితో ఆ అగ్నిగుండం ప్రారంభిస్తారు. జనవరి 20వ తేదీన చాలా రకాల నదుల నుంచి సేకరించిన నీటితో ఉన్న 51 కలశాలతో పుణ్యహవచన కార్యక్రమం ద్వారా రామమందిర గర్భగుడిని వేద మంత్రాలతో పవిత్రం చేస్తారు. 21న జలాదివనం పూజ, 22న ప్రధాన కార్యక్రమం జరుగుతుంది. అయితే జనవరి 24 నుండి ఆ బాలరాముడి దర్శనానికి భక్తులను అనుమతిస్తారు. ఇక దేశమంతా రామమయం అవుతున్న సందర్భంలో మీడియా, సోషల్ మీడియా, సమావేశాలు ఇలా ఎక్కడ చూసినా అయోధ్య రామమందిర ప్రారంభోత్సవాలపైనే వార్తలు, చర్చలు జరుగుతున్నాయి. అయితే ఈ ప్రారంభోత్సవ సందర్భంగా శ్రీరాముణ్ణి కొన్ని పేర్లతో, అంటే బాలరాముడిగా, రామ్లల్లాగా పిలుస్తున్నారు. అయితే బాలరాముడు, రామ్లల్ల వీటి అర్థం ఒకటే అయినా కూడా వేరువేరుగా ఎందుకు పిలుస్తున్నారు అంటే, తులసీదాస్ రచించిన రామచరిత్ర మానస్లో బాలరాముణ్ణి రామ్లల్లాగా రచించారు. దాంతో ఆ పేరు చాలా ఫేమస్ అయిపోయింది. అప్పట్లో అయోధ్యలో చిన్నపిల్లల్ని మనం ఎలాగైతే బుజ్జి, చిన్న, కన్న అని పిలుస్తామో అయోధ్యలో లల్లా అని పిలిచేవారట. 5-6 ఏళ్ల వరకు కూడా బాలరాముడిని కూడా రామ్లల్లా అని అనేవారట. అందుకే అయోధ్య రాముడిని కూడా రామ్లల్లా అంటున్నారు. ఇక అసలు బాలరాముడినే ఎందుకు ప్రతిష్ఠ చేస్తున్నారు అనే విషయానికి వస్తే, రాముడు జన్మించిన రామజన్మభూమిలో రాముడు బాలుడిగానే పుట్టాడు. అంతేకాకోకుండా మొదటి నుండి కూడా అయోధ్యలో బాలరాముడి విగ్రహాలు వెలిశాయి. అలాగే బాలరాముడిని పూజించడం పరంపరగా వస్తోంది కాబట్టి అయోధ్యలో బాలరాముడిని ప్రతిష్ఠ చేస్తున్నారు. ఇక అయోధ్యలో కొలువు తీరుతున్న బాలరాముడికి అత్తారింటి సారె గురించి చూస్తే, అయోధ్యలో జరగనున్న రాముడి ప్రాణప్రతిష్ఠ మహోత్సవానికి నేపాల్, శ్రీలంక, యుఏఈ ఇంకా ఎన్నో దేశాల నుంచి రాముల వారికి ఎన్నో బహుమతులు కూడా అందుతున్నాయి. అయితే శ్రీరాముడి అత్తారింటి నుంచి కూడా భారీ బహుమతులు అయోధ్యకు చేరుకున్నాయి. నేపాల్లో సీతమ్మవారి ఇల్లు అయిన జనకపూర్ ధామ్ నుండి వెండి పాత్రలు, బంగారు ఆభరణాలతో పాటు 3000 రకాల వస్తువులు, 1000 మందికి పైగా ప్రజలు, అల్లుడైన శ్రీరాముడికి ఎన్నో బహుమతులు, అంటే కూతురికి పుట్టింటి వారు పెట్టే సారెలో ఏ విధమైన వస్తువులు ఉంటాయో అదే విధంగా వెండి పాత్రలు, బంగారు ఆభరణాలతో పాటు స్వయంవరం కోసం రామయ్య వేచిన విల్లుకు తగ్గట్టుగా ఉండే రూపాన్ని వెండితో, ఇలా 3000 రకాల వస్తువులు తీసుకొని అయోధ్యకు చేరుకున్న జనకపురి వాసులకు అయోధ్య వాసులు ఘనస్వాగతం పలికారు. అయోధ్యలో రాముని విగ్రహ ప్రతిష్టాపన జరగలేదు, పూజలు జరగట్లేదు, మరి ఇంటింటికి తిరిగి వచ్చిన అక్షంతులు ఎక్కడివి అనే సందేహం ఇప్పటికీ చాలామందికి వచ్చే ఉంటుంది. సమాధానం ఏమిటంటే, రాముని అనుగ్రహం ఇంటింటికి వెళ్ళి చేరాలి అనే ఉద్దేశంతో అయోధ్యలోని పెద్దలు, పండితులు, పీఠాధిపతులు అందరూ ఆలోచించి అయోధ్యలో రాముని ప్రతిష్టాపన జరిగిన తరువాత ఆ అక్షంతలను అందరికీ పంచడం కష్టతరం కాబట్టి అయోధ్యలో ఎప్పటి నుంచో చిన్న రాముడి విగ్రహానికి పూజలు జరుగుతూనే ఉన్నాయి.
అయితే జనవరి 22వ తేదీలోపు అక్షంతలు అందరి ఇళ్లకు చేరాలనే ఉద్దేశంతో అయోధ్యలో ఉన్న చిన్న రామ విగ్రహానికి పూజలు చేసిన అక్షంతలను అందరికీ పంపుతున్నారు. అయితే ఇవే విగ్రహాలు అంటే ఎప్పటి నుంచో పూజలు అందుకుంటున్న ప్రధాన విగ్రహాలను అయోధ్యలో పునఃప్రతిష్ఠాపన చేస్తారు. ఇవే ప్రధాన విగ్రహాలుగా ఉంటాయి. కాకపోతే విగ్రహాలు అందరూ దర్శించుకునే విధంగా ఉండాలి కాబట్టి ఇప్పుడు మళ్ళీ కొన్ని విగ్రహాలను తయారు చేశారు. ఇక అయోధ్య మందిర రామ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి మన దేశ ప్రధాని మోదీతో పాటు 7,000 మంది ప్రముఖులు అంటే సినీ ప్రముఖులు, క్రీడాకారులు, రాజకీయ నాయకులు, పారిశ్రామికవేత్తలు, పీఠాధిపతులు, సన్యాసులు, అలాగే 1,00,000కు పైగా జనాలు వస్తూ ఉన్నారు. అయితే ఎన్నో కారణాలతో జైలు పాలైన ఖైదీలకు సాధారణంగా బయట ప్రపంచంలో జరిగే ఏ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఉండదు. కానీ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వము ఖైదీలను కూడా ఈ మహత్తర కార్యక్రమంలో భాగం చేయాలని వారికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వము ప్రాణప్రతిష్ఠను అన్ని జైళ్లలో ప్రత్యక్ష ప్రసారం చేయడానికి ఏర్పాట్లు చేసింది. ఇక అయోధ్యలో పెట్టే ప్రసాదం విషయానికి వస్తే ఎలాగైతే తిరుపతిలో లడ్డు ఫేమసో, షిరిడీలో కోవా ఫేమసో, ఇలా పూరిలో కాజా ఫేమసో, ఇలాగే అయోధ్యలో శ్రీరాముడి ప్రసాదంగా ఇలాచీ దానా పెడుతున్నారు. ఈ ఇలాచీ దానా అంటే యాలకులను చక్కెరతో మిశ్రమం చేసి దానిని తయారు చేస్తారు. ఈ ఇలాచీ దానాని చాలా ఇళ్లల్లో ప్రసాదంగా ఇస్తూ ఉన్నారు. కాకపోతే అయోధ్య శ్రీరాముడి ప్రసాదము ఎప్పటికీ గుర్తుండిపోయేంత రుచిగా తయారు చేస్తూ ఉన్నారు. ఇక ప్రాణప్రతిష్ఠ రోజున రామ్లల్లాకి 56 రకాల ప్రసాదాలను నివేదిస్తున్నారు. లక్నోకి చెందిన మధురిమ నుండి 56 రకాల ప్రసాదాలను రామ్లల్లాకు సమర్పిస్తారు. ఇక ఇంతటి మహత్తరమైన కార్యక్రమాన్ని వీక్షించడానికి వచ్చే ప్రజలకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ప్రభుత్వము ముందు చర్యగా రోడ్లను నిర్మించడము, హోటళ్లలో సదుపాయాలను నిర్మించడము, ఇలా అందంగా రూపుదిద్దుకుంటోంది అయోధ్య. అయోధ్య రామ మందిరాన్ని ఇంటర్నేషనల్గా కూడా ఖ్యాతి పొందేలాగా పలు దేశాల నుండి కూడా ప్రముఖులను ఆహ్వానిస్తూ ఉన్నారు. వచ్చిన ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా సకల సదుపాయాలను సమకూరుస్తూ ఎమర్జెన్సీ హాస్పిటాలిటీని కూడా ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా కోవిడ్ లాంటి వైరస్లు వ్యాప్తి చెందకుండా సోషల్ డిస్టెన్సింగ్ పాటిస్తూ తప్పనిసరిగా పాటించాలని, అలాగే తప్పనిసరిగా మాస్కులు ధరించాలని కూడా ఆదేశాలను జారీ చేశారు. ఇలా సకల సౌకర్యాలతో అయోధ్య నవవధువులాగా అలంకరించబడింది. ఇక ప్రపంచమంతా కూడా ఉన్న హిందువులు రేపు రాబోయే ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని చూడడానికి 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నారు. మరి మీరు కూడా ఎదురు చూస్తూ ఉంటే జై శ్రీరామ్ అని కమెంట్ చేయండి.